హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కలంకారీ ఆర్ట్ విత్ యాక్రిలిక్ కలర్స్. ఇది ఏ విధంగా గీసాను ఏంటి అనేది వీడియోలో చూపించబోతున్నా. ఇక్కడ క్యాన్వాస్ షీట్ అయితే ఫస్ట్ ఫోల్డ్ చేయకండి. ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ఫోల్డ్ చేస్తే అక్కడ ఫోల్డింగ్ అనేది చాలా వరకు పోలేదు. నేను చాలా ట్రై చేశాను. పెయింట్ వేసేటప్పుడు కూడా ఆ ప్లేస్లో మాత్రం, ఆ ఫోల్డ్ అయిన ప్లేస్లో మాత్రం డార్క్గా వచ్చేసింది. ఆ మిస్టేక్ అయితే ఎప్పుడు చేయకండి, స్ట్రైట్గా పెట్టుకోవడానికి చూడండి. ఫస్ట్ పెన్సిల్తో ఈ డ్రాయింగ్ సెలెక్షన్ కానీ డ్రా చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఏ డిజైన్ గీద్దాము, ఎలా వేద్దాము అనేసి చాలా ఆలోచించి ఫస్ట్ అయితే ఈ డిజైన్కి అయితే చాలా టైం తీసుకునింది. ఏది గీద్దాము, ఇలా గీద్దాము, చాలాసార్లు అయితే నేను ఎరేజ్ చేయడము, మళ్ళీ ఇది బాగాలేదు, ఇది ఇలా చేయడం, ఇది వద్దు, వేరే డిజైన్ గీద్దాము అని ఆలోచించి, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్స్లో ఏం వేయాలి అని ఆలోచించి ఫైనల్గా ఏదో ఒకట్లే అని గీసేసా. ఇది హ్యాండ్తో డైరెక్ట్గా అలాగే డ్రా చేశాను. అందువల్ల అటు సైడ్కి ఇటు సైడ్కి కాస్త డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇక్కడ ట్రేస్ అయితే చేయలేదు, ఈ ఫ్లవర్స్ కానీ ఇలాంటివంతా డైరెక్ట్గా అలాగే గీసేసాను. నెక్స్ట్ వచ్చి మనము ఇప్పుడు నేను తీసుకుంది ఫెవిక్రిల్ కంపెనీవి బ్లాక్ కలర్ అనమాట. ఇది వచ్చి 0 సైజు రౌండ్ బ్రష్. దీంతో నేను ఏమేమి మీకు ఇక్కడ మైనస్ పాయింట్స్ ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అయితే కాదు, ఇది దగ్గర 1 ఇయర్ అయిపోయింది తీసుకొని కూడా. అయినా కూడా కొంచెం మీడియం యాడ్ చేసి నేను వాడుతున్నా. కానీ చాలా బాగా వచ్చింది. ఫెవిక్రిల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అది చాలా బాగా వస్తుంది మీడియం యాడ్ చేసిన తర్వాత కూడా. ఇంకోటి బ్రష్ హోల్డ్ చేసేటప్పుడు దాన్ని స్ట్రైట్గానే పట్టుకోండి. ఓన్లీ కింద ఎడ్జ్ మాత్రమే తగిలేలాగా మీరు ఈ పెయింటింగ్ అనేది గీయండి. ఇట్లా లైన్స్ గీస్తుంటారు కదా, అలాంటి టైంలో మీరు కొంచెం స్లోప్ అంటే ఇట్లా పడుకోబెట్టి కానీ వంచి కానీ గీసారనుకోండి, కొంచెం లావుగా వస్తుంది. బ్రష్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, దానికోసం ముందుగానే చెప్తున్నా. నేను కూడా ఇది 1, 2, 3 ఉంటుంది బ్రష్ పట్టుకోవడం, పెయింటింగ్ వేయడం అనేది. అంటే నార్మల్గా ఫిల్లింగ్ అయితే ఏదో చేసేస్తాం, కానీ ఇట్లా కరెక్ట్గా ఏదైనా డిజైన్ చేయాలి అన్నప్పుడు నాకు తెలీదు. అయినా కూడా ట్రై అయితే చేస్తున్నాను. ఓకే, ఓవరాల్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకొన్ని నేను పెయింటింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాను కానీ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను. ఎప్పుడు ట్రై అయితే చేయలేదు. సరే ఇప్పుడన్నా చేద్దామన్న ఉద్దేశంతో ఇదైతే చేస్తున్నా. ఈ క్యాన్వాస్ షీట్ కూడా 1 ఇయర్ బ్యాక్ది, కానీ ఇప్పుడైతే తీసుకొని చేస్తున్నా. నెక్స్ట్ బ్లాక్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒకటి స్పెషల్గా చెప్తున్నాను. ఏంటంటే కలంకారీ ఆర్ట్ అనుకున్నాం కదా, నార్మల్గా కలంకారీలో డల్ షేడ్ వస్తుంది అనమాట, బ్రైట్ షేడ్ రాదు. ఇప్పుడు గీస్తున్నా కదా రెడ్, అంత బ్రైట్ కూడా రాదు. దీంట్లో మీరు కొంచెం ఇప్పుడు ఒక 9% రెడ్ తీసుకున్నారంటే దాంట్లో 1% కూడా కాదు, 0.5%, చాలా తక్కువ క్వాంటిటీలో దాంట్లో బ్రౌన్ కానీ బ్లాక్ కానీ మిక్స్ చేసుకొని మీరు పెయింట్ పెయింట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రైట్ షేడ్ అనేది ఎప్పుడు కూడా కలంకారీలో రాదనమాట. అలా ఒకవేళ వచ్చిందంటే అది ఒరిజినల్ కాదు అని. న్యాచురల్ అయితే మీకు డల్ షేడే వస్తుంది. ఎల్లోలో కావచ్చు, రెడ్లో కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు కొంచెం డల్ షేడ్ కావాలి, ఒరిజినల్గా కనిపించాలి అంటే కొంచెం బ్లాక్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ ఆర్ బ్రౌన్ దేంట్లో అయినా. ఇంకోటి ఇక్కడ గ్రే కలర్ నేను యూజ్ చేసేది క్యామెల్ కంపెనీ ట్రై చేద్దామనేసి క్యామెల్వి తెచ్చుకున్నాను, యాక్రిలిక్ కలర్స్. ఫ్రెష్వే ఇదైతే, కానీ నాకు ఇదైతే నచ్చలేదండి. అంటే నేను దానికి ఏం ఆపోజిట్ కాదు, కానీ చెప్తున్నాను నా పర్సనల్ ఒపీనియన్. నేను ట్రై చేశాకే చెప్తున్నాను. ఇవి ఫెవిక్రిల్వి 1 ఇయర్ అని చెప్పాను కదా, అవి ఇప్పటికీ కూడా బాగున్నాయి, కానీ ఓపెన్ చేయకపోవడం వల్ల ఇది మాత్రం నాకు అక్కడక్కడ అట్టగా అలా అనిపించింది ఫ్రెష్గా తెచ్చుకున్నప్పటికీ కూడా. ఈ ఎల్లో కూడా సేమ్ క్యామెల్ కంపెనీనే. ఎల్లో అండ్ ఈ గ్రే మాత్రం క్యామెల్ కంపెనీ. రెండు నాకు ఎందుకో నచ్చలేదు. కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే అట్టగా అనిపిస్తుంది. అది ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు.
నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేసేది అయితే ఫెవిక్రిల్ అయితే చాలా బాగుంటుంది. ఫెవిక్రిల్ తీసుకోండి, అది మీ చాయిస్, మీకు ఏది కన్వీనియంట్ అది. ఓవరాల్గా చూసారు కదా, ఈ ఫోల్డింగ్స్ ప్లేస్లో కలర్ కూడా డార్క్గా అనిపిస్తుంది. అలాగే బ్రష్ చేసినప్పుడు నేను నార్మల్గా చేశాను, కానీ ఇది అక్కడక్కడ చూడండి ఒకలాగా అనిపిస్తుంది. అందువల్ల నాకు ఇది నచ్చలేదు. కానీ నార్మల్వి ఇది ఏంటి ఫెవిక్రిల్ అయితే అలా అయితే రాదు, చాలా బాగా వచ్చింది. అందువల్ల నాకు ఇది క్యామెల్ అయితే నచ్చలేదు. సారీ, నేను అలా చెప్తున్నందుకు ఎవరు ఫీల్ అవ్వకండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఈ కలర్స్ వచ్చి పింక్, గ్రీన్ ఇవన్నీ. దీనికంటే ముందు నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఏంటంటే గ్లిట్టర్ వేద్దాము ఎలా ఉంటుందో అనేసి గమ్ వేసి గ్లిట్టర్ అయితే చల్లాను. అదంతా పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అది అస్సలు నాకు నచ్చలేదు. మళ్ళీ దీన్ని ఎట్లా చేద్దాం అనేసి దానిపైన మళ్ళీ పెయింట్ వేసేసాను. ఈ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ వీటిపైన మళ్ళీ పెయింట్ వేసేసాను. ముందైతే కొంచెం బాగాలేదు. ఇక్కడ మీకు రెడ్ కనిపిస్తుంది కదా నామాలు, శ్రీహరి నామాలు, అక్కడైతే రెడ్ ప్లేస్లో మాత్రం నేను గ్లిట్టర్ అనేది వేసాను. సరిగా కనిపించలేదు, కానీ దాంట్లో అయితే గ్లిట్టర్ అలాగే వేసాను. మిగతా అంతా మెటాలిక్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ఫెవిక్రిల్ కంపెనీవే వాడాను. ఇప్పుడు ఈ ఎలిఫెంట్కి కొంచెం డార్క్ షేడ్ ఇవ్వడం కోసం ఈ గ్రే కలర్లో కొద్దిగా బ్లాక్ మిక్స్ చేసి ఆ షేడ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓవరాల్గా అయితే ఫినిష్ అయిపోయింది, నాకైతే నచ్చింది. ఇంకొకటి, ఇక్కడ నేను ఫైనల్గా అయిపోయిన తర్వాత వార్నిష్ అనేది యాక్రిలిక్ వార్నిష్ అనేది స్ప్రే చేశాను. స్ప్రే చేసినప్పుడు కొంచెం అది అంటే నాకు తెలియదు, ఫస్ట్ టైము ఆ గ్లిటర్ పైన పడినప్పుడు అది కొంచెం కారి నామాల పైన రెడ్డిష్గా వచ్చింది. మీరు చూసుకొని చేయండి చేసేటప్పుడు. ఇంకా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.